ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అపోస్తల కార్యం, దాని యొక్క అధ్యాయం, దాని సారాంశం అంతటిని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకొనబోతున్నాం. దేవుడు గతించిన కాలం అంతా మనల్ని కంటి రెక్కల కింద కాల్చి కాపాడి ఆయన కృపలో, ఆయనకు ప్రేమలో, ఆయనకు ప్రేమకు పాత్రలుగా, ఆయనకు కృపకు పాత్రలుగా దేవుడు ఎంచుకున్నందుకు దేనికి వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ఎంతో ఎంతో సమయాన్ని ఎంతో ఈ ఒక సమయాన్ని దేవుడు క్లుప్తంగా నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడానికి నేను ప్రయాసపడుతూ తాహతపడుతున్నాను. అయితే నాకు తెలిసిన ఈ కొత్త జ్ఞానాన్ని అపోస్తల కార్యంలో దానికి అంత వివరించే సమయం ఉండదు, కానీ దాన్ని క్లుప్తంగా అర్థం చేసుకొని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి వీడియోలో ఒక పావుగంట 20 నిమిషాల్లో దీన్ని నేను క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా వంతు బాధ్యతగా దేవుడిచ్చి నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి, ఈ కృపను బట్టి, దేవుడు నన్ను ఇంతకాలం నన్ను కాపాడిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో కీర్తన పాడుకుంటూ వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. మహోన్నత మహాగౌండ పరిశుద్ధుర పల్లక మందిరం మా తండ్రి, నిత్య నివాసమైన నా మా తండ్రి, నీ యొక్క పాదాల వందనాలు చెల్లిస్తున్న ప్రభు. నాయన ఉన్నవాడు అనవాడా నా నేడు ఒక రీతిగా ఉన్నవాడు మార్పు చెందిన దేవుడే ఉన్న తండ్రి. నాయన గతించిన దినంలో గంటలను కాచి కాపాడు ఈ విధంగా మమ్మల్ని సజీవులుగా మీ కృపలో భద్రపరుచుకుంటూ కాచి కాపాడుకుంటూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఎంతోమంది దినాన్ని సమయం చూడక నశించి నీ దినాలకు అగ్నిపోతున్నాను. కానీ ప్రభువులు మమ్మల్ని అయితే ఈ విధంగా ఈ స్థలంలో ఈ రీతిగా మమ్మల్ని మీకు ప్రేమలో మీకు కృపలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ఇప్పుడు నీకు ప్రభు నీకు వాక్యంలోకి వెళ్ళబోతుండగా నీకు కీర్తన వాడుకుంటూ ఈ దాసుని బలపరుచుతుంది. నోటిపరగా వాడుకున్న అనేకులకు మాదిరిగా నీకు మహిమకరంగా అనేకులు సత్య స్వార్థ తెలుసుకొని నీకు సన్నిధి రావడానికి నన్ను నీకు పాత్రగా నన్ను వాడుకుంటుంది. నాయన అనేకులకు మహిమకరంగా నీకు ప్రభు నాయన నీకు దీవెనకరంగా ఉండడానికి మీరే నన్ను వాడుకోమని, మీ రాబోయే దినాల్లో సమ్మంగా వాడుకోమని ప్రార్థిస్తూ మహిమాకాంత ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. ఈ స్థలమందు చేయి ప్రార్థన మీద మీ స్థలమంది సన్నిధిని తోడుగా ఉంచి మీకు జ్ఞానాన్ని నోటిపూరగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రియకుమారుడు ఆరక్షకునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్న కీర్తన వాడుకుంటూ వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. సాగేను నా విశ్వాస ఓడయాత్ర అని పాట పాడుకొని వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, అయిన నా యేసు నా పక్షమై ఉండగా. తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించుము నా యేసయ్యా. తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాస ఓడ
యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం, నందే ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం, ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతో ఆరంభించితి ఈ యాత్రను. నీ కోరిన రేవుకే నడిపించుము నా యేసయ్యా, నీ కోరిన రేవుకే నడిపించుము నా యేసయ్యా. నీ విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నీ వేచి ఉంటిని, సూర్యోదయము కోసమే నీ వేచి ఉంటిని. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలోన నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలోన నీవే నాకు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నా తోడుగా ఉండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. దేనికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అపోస్తుల కార్యం దానికి అధ్యాయం, దానికి సారాంశం అంతా మనం తెలుసుకునబోతున్నాము. అపోస్తుల కార్యం లూకా అనే వ్యక్తి, లూకా అనే గ్రంథకర్త ఈ పుస్తకం రాసినట్టు మనం చూస్తున్నాం. లూకా ఒక థియోఫిలా అనే మన సందర్భాన్ని మనం చూస్తున్నాం. థియోఫిలా ఘనత వహించిన థియోఫిలా అనే వ్యక్తిగా మనకు చూస్తున్నాం. లూకా అనే ప్రస్తావన తీయకుండా లూకా అని రాసినట్టు ఈ గ్రంథాన్ని చెప్తున్నాను. అయితే ఈ పుస్తకాన్ని అపోస్తుల కార్యాలు అని, అయితే పరిశుద్ధాత్మ కార్యాలు లేదా క్రీస్తు జరిగించే పనులు, క్రీస్తు అపోస్తుల కార్యములు అని ఆయన చర్యలని బాగా మనకు అర్థమవుతున్నది. అయితే ఈ రచయిత కాలాన్ని బట్టి చూస్తే అపోస్తుల కార్యం 1:1తో పోల్చి చూస్తే మనకు ఓ థియోఫిలా ఘనత వహించిన థియోఫిలా అంటే రోమా ప్రభుత్వ అధికారిగా ఉన్నట్టు మనం థియోఫిలా అని చెప్తున్నాం ఇప్పుడు రోమ ప్రభుత్వం కాలంలో. అయితే రాసిన కాలాన్ని బట్టి మనం గమనించినట్లయితే క్రీస్తుకు శకం 60-63 మధ్యకాలంలో రాసి ఉన్నట్టు అని చెప్తున్నాం. ఈ వాక్యం, ఈ గ్రంథం మూల వాక్యంగా 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన ఆరోహణమైనాడు. 40 దినములు శ్రమపడి 40 దినంలో వారికి అగపడుచు దేవుని రాజ్యం గురించిన మర్మాలను ఆయనకు వారికి శిష్యులకు అపోస్తులకు తెలియజేస్తున్నాడు. ఆయన 40 దినములు ఆయనకు అపోస్తులకు అగపడుతున్నాడు. అయితే 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ గ్రంథం ఒక మూల వాక్యంగా చెప్పబడుతుంది. అయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు కనుక మీరు ఉదయ సమరయంలోను
ఇది భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. మనం దేవునికి సాక్షులుగా ఉండాలండి. ఎవరికి మనం ఈ లోకంలో ఎవరికి మనం సాక్షులుగా ఉండకూడదు. దేవునికి మాత్రమే. ఆయనే మహోగణుడు, మహోన్నతుడు, శక్తిమంతమైన ఆయన. అందుకే యూదయ సమరయ భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలని చెప్తూ ఆయన 40 దినములకు వారికి అగపడుచు దేవుని రాజ్యం గురించిన మర్మాలు అనేకమైనవి వార్తలలో వారికి బోధించినాడు. అపోస్తులకు గురించి ఆయన ఆహారముడైన చూస్తున్నాం ఆయన. కాబట్టి దేవుని రాజ్యం గురించిన మర్మాలు 40 దినములు వారికి ఆయన భూమి మీదకి వచ్చిన 40 దినములు ఆయన వారికి అగపడుచు వారికి దేవుని రాజ్యం గురించి మర్మాలు బోధిస్తూ ఆయన ఆహారుడు అయినట్టు మనం చూస్తున్నాం. 1 నుంచి 11 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తున్నాం. అయితే 1 అధ్యాయం 12 నుంచి 26 వచనాల్లో యూదా స్థానంలో ఈ శిష్యులలో యూదా స్థానాల్లో ఇంకొన్ని ఎన్నుకున్నట్టు చూస్తున్నాం. అయితే యూదా ఆయన యేసుప్రభు అప్పగించిన వాడు కనుక అయితే ఆయన ఉరివేసుకొని ఆయన చనిపోయిన చూస్తున్నాం. ఆయన స్థానంలో ఇంకొకరిని ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ మేడ గదిలో 12 మంది అపోస్తల మీద వచ్చి వారి మీదకి 16 దేశాల మంది 16 దేశాల మంది అక్కడ ఉన్న వారందరితో వచ్చి వారు అపోస్తలు చేసిన అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మొత్తంలో కూడా మనం చూస్తున్నాం. అయితే మొదటి సంఘం పేతురు యొక్క సందేశాన్ని కూడా చూస్తున్నాం. పేతురు ప్రసంగాన్ని మనం చూడబోతున్నాం. అయితే 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో 42 నుంచి 47 వచనాలలో మొదటి సంఘం 3000 మందితో ఇంచుమించు ఆ దినం 3000 మందితో బాప్తిసం పొందినట్టు మనం చూస్తున్నాం. అయితే 3వ అధ్యాయం వచ్చేసరికి దేవాలయం దగ్గర పేతురు కుట్టివాడిని బాగు చేసే సందర్భాన్ని మనం చూస్తున్నాం. యూదుల సమక్షంలో పేతురు యోహానులు వారి ఏ క్రియ వల్ల మీరు ఇది చేసినారని యూదుల అధికారులు వారిని నిలబెట్టినప్పుడు వారికి సమాధానం ఇస్తున్నాడు చూస్తున్నాం. అది యూదుల అధికారులకు పేతురు యోహానులు శిష్యుల ప్రార్థన చేసినారు. శిష్యుల ప్రార్థన చేసి మొదటి సంఘం యొక్క ఐక్యతను గురించి చెప్తున్నారు 4వ అధ్యాయం మొదటిలో. 5వ అధ్యాయం వచ్చేసరికి అన్నియ సప్రియ వారి యొక్క పాపం వారు దాచుకున్న దానిలో దేవునికి సమర్పించకుండా దాచుకున్న ధనాన్ని దశంభావాలు కొంత ఉంచుకొని వారి దేవుని యొక్క శాపానికి గురైనట్టు మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క అద్భుతాలను మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలలో వారికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు వారి యొక్క దేవుడి యొక్క కృప ద్వారా వారు చేసినారు. అయితే యూదుల అధికారులు క్రీస్తు అపోస్తులను హింసించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలలో అపోస్తుల మొదటి సంఘాన్ని హింసించిన సందర్భాన్ని అనేకం ఎదుర్కొంటున్నాం. క్రీస్తు అయితే 6వ అధ్యాయంలో పరిచారకులు ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. అక్కడ అప్పుడున్న కొంతమందికి చిన్న పెద్ద అసమానాలు వచ్చినప్పుడు వారిలో అందరికి సేవ చేయడానికి వాళ్ళు కొంతమంది ఉన్నవారు, కొంతమంది లేని వారు ఉన్నప్పుడు అయితే వారికి ఉపచారం చేయడానికి కొంతమంది 7 పరిచారకులు ఎన్నుకున్నట్టు చూస్తున్నాం. అందులో ముఖ్యుడు స్టెఫెన్గా మనం చూస్తున్నాం. స్టెఫెను బహుగా కృపతో నిండిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. స్టెఫెను మీద నేరం మోపినాడు. అయితే ఆ యూదుల స్టెఫెను బహిరంగంగా ప్రకటించుకుంటూ వస్తున్నప్పుడు యూదుల అధికారులు స్టెఫెను మీద ఆయన సందేశాన్ని ఆయన ప్రసంగాన్ని విన్నప్పుడు స్టెఫెనును చంపడానికి చంపే సందర్భాన్ని మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం మొత్తం అది ఆ బహిరంగంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు 7వ అధ్యాయం ఆదికాండ మొత్తంలో ఉన్న మోషేని ఏ విధంగా ఎన్నుకున్నాడు, అబ్రాహాంని ఏ విధంగా ఎన్నుకున్న సందర్భాన్ని మొత్తాన్ని పాత నిబంధన అంతా ఆవలించుకున్నది వారి యొక్క ప్రసంగానికి దీర్ఘంగా ప్రసంగిస్తున్నప్పుడు మీరు మూర్ఖులారా, మీరు చెవిగల వారు, మీరు వింటారు కానీ మీరు చెవి లేని అని చెప్పినప్పుడు మూర్ఖులారా, వ్యభిచారాన్ని వారిని సంబోధించి వారి మీద సెపెన మీద ఎగబడి వారిని చంపినట్టు మనం చూస్తున్నాం. దేవా వీరిని క్షమించుము, వీరిని క్షమించమని చెప్పినాడు. అయితే నా ఆత్మను నీ వద్ద చేర్చుకుని అప్పుడు ఆకాశం తెరబడి దేవుని కుమారుడు కుడి పార్శ్వంలో ఉన్నట్టు ఆ స్టెఫెను యొక్క దర్శనంలో చూస్తున్నాం. సమరయలో ఫిలిప్పు 8వ అధ్యాయంలో వచ్చేసరికి సంఘానికి గొప్ప హింస కలిగినట్టు మనం చూస్తున్నాం. పేతురు యోహానులు వారు చేసే పరిచర్య అంతటిని విసిరిస్తున్న కొలది వారి యొక్క హింసలు కూడా ఎక్కువైనాయి వారికి. అయితే సమరయలో ఫిలిప్పు సమరయలో వచ్చినప్పుడు ఫిలిప్పు సేవ చేసినట్టు మనం చూస్తున్నాం. 4 నుంచి 13 వచనాలు. సమరయలో పేతురు యోహానులు ఫిలిప్పు నంపోసకుని దగ్గరికి వెళ్ళినప్పుడు నంపోసకుడు ఫిలిప్పు ద్వారా
ఫిలిప్పి ద్వారా మారుమనసు పొందినట్టు మనం చూస్తున్నాం. అయితే దమస్కు మార్గంలో పౌలు యొక్క సేవ పరిచర్యను ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏ విధంగా దేవుని ప్రజలను ఇంకా హింసిస్తున్నాడు పౌలు. అది ఇంకా హింసించిపోయినప్పుడు ఆయన దమస్కు మార్గం గుండా పోతున్నప్పుడు ఆయన గుర్రం మీద కింద పడ్డప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను ఎలా హింసించున్నావు అన్న ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు దమస్కు మార్గంలో వాణి అనే ఒక వ్యక్తి పౌలు పరిచయమై ఆయన పౌలుకు జరిగిన విషయాలన్నింటినీ దేవుని గురించిన రాజ్య మర్మాలన్నిటినీ సువార్తను అన్నిటి ప్రకటించినాడు దేవుని గురించిన వాక్యం. అయితే పేతురు అననీయాను బాగు చేసి దోర్కాను బ్రతికించిన సందర్భాన్ని 9:30 నుంచి 43 వచనాలలో మనం చూస్తున్నాం. కొర్నేలి అనే భక్తుడు శతాధిపతి అని కొర్నేలి అతని కుటుంబం అతడు ఏ విధంగా రక్షణ పొందినారనే సందర్భాన్ని 10వ మొత్తంలో మనం చూసుకుని పోతున్నాం. దేవుడు పేతురు కలిగిన దర్శనాన్ని కూడా 10:24 నుంచి 28వ వచనాలలో కూడా ఆ ముట్టకూడని ఏదో అలాంటి ఏదో అపవిత్రమైనది నువ్వు దేవుడు పరిచిన దాన్ని నువ్వు అపవిత్రపరచకూడని సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. పేతురు కలిగిన దర్శనంలో పేతురు కొన్నేళ్ళ ఇంటిలో తనకు విశ్వాసాన్ని వారి కుటుంబం అంతటిని రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాం. అంత్యోక్యలో మొదటగా 11వ అధ్యాయం వచ్చేసరికి అంత్యోక్యలో మొదటగా క్రీస్తు సంఘం ఏర్పడి అంత్యోక్యలో మొదట క్రీస్తు సంఘం అని చెప్పబడుతుంది. యాకోబు మరణం పేతురు బంధించబడడం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 1-3 వచనాలలో దేవదూత పేతురును విడిపించిన సందర్భాన్ని కూడా 12వ అధ్యాయం 4 నుంచి 19 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మరణం తర్వాత ముఖ్యమైన ప్రయాణాలు ఏంటంటే పౌలు మొదటి 3 స్వార్థ ప్రయాణాలు చేసినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే నీ యొక్క నాకు తెలిసిన మొత్తం పూర్తి జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే పేతురు 3 స్వార్థ ప్రయాణాలు చేసినాడు. అయితే క్లుప్తంగా తెలుసుకున్న 13 నుంచి లాస్ట్ చివరి వరకు 3 స్వార్థ ప్రయాణాలు చేసినట్టు చూస్తున్నాం. మొదటి స్వార్థ ప్రయాణాల్లో 13 అధ్యాయం నుంచి 14 నుంచి 28 వచనాలలో 14వ అధ్యాయం 28 వరకు చూస్తున్నాం. అయితే సైప్రస్ దీవిలో ప్రయాణించినట్టు చూస్తున్నాం. ఫిసిదియా, అంతియోకియాలో, ఇకోనియాలో, లుస్త్రా, దెబ్బేలలో కూడా యెరూషలేములో సంఘ ఆలోచనల సభలో కూడా తప్పుడు సిద్ధాంతం దాని నిర్ణయం పైన కూడా యూదేతరుల విశ్వాసాలకు లేక పౌలు బర్నబాలు విడిపోయిన సందర్భాన్ని పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణంలో చూస్తున్నాం. రెండవ సువార్త ప్రయాణంలో 16 నుంచి 18 వచనాలు చూస్తున్నాం. రెండవ సువార్త ప్రయాణం పౌలు దుర్బాలో లెస్రేలో ప్రయాణించినట్టు చూస్తున్నాం. త్రోయలో ఫిలిపిలో కూడా చెరసాల అధికారి యొక్క పశ్చాత్తాపం ఇవన్నీ పౌలు యొక్క రెండవ సువార్త ప్రయాణంలో చూస్తున్నాం. తెస్సలోనికలో, బెరేయాలో, ఎథెన్స్లో, కొరింథీలో, ఎఫెసులలో కూడా ఏ విధంగా ఎదుర్కొన్నాడు. అక్కడ ఉన్న కొరింథీ సంఘాన్ని కూడా ఎఫెసులో వారి యొక్క అన్య దేవతలను ఏ విధంగా ఎదుర్కొన్న సందర్భాన్ని రెండవ సువార్త ప్రయాణాలలో మనం చూస్తున్నాం. మూడవ సువార్త ప్రయాణాలలో 18 నుంచి 23 వచనం నుంచి 21వ అధ్యాయం 17 వచనాల వరకు గల్తియా, ఫిగ్రేలలో కూడా పౌలు మూడవ సువార్త ప్రయాణం చేసినట్టు చూస్తున్నాం. ఎఫెసులో, మసిదోనియాలో, గ్రీసులలో కూడా మన త్రోయలో కూడా ఎఫెసు పెద్దలకు వీడుకోలు సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. యెరూషలేముకు తిరిగి మళ్ళీ ప్రయాణమైనాడు. ఎఫెసు పెద్దలకు వీడుకోలు చెప్పి యెరూషలేముకు తిరిగి ప్రయాణమైనట్టు చూస్తున్నాం. యెరూషలేములో యాకోబుతో పాటు పౌలు బందీ అయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పౌలు యూదుల సమూహంతో మాట్లాడిన సందర్భాన్ని కూడా 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బందీ అయిన పౌలు రోము పౌరుడు. అయితే రోమాలో పౌలు బందీ అయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఇదిలా అధికారి సమక్షంలో పౌలు ఉన్నాడు. పౌలు చంపడానికి యూదులు అనేకమైన ప్రయత్నాలు చేసినారు. కానీ ఆయన చంపడానికి ఆమె నేరం మోపడానికి కానీ అక్కడ ఉన్న యూదులు కానీ కైసరే కానీ ఏ తప్పు అతని మీద కనిపించలేదు. కాబట్టి మళ్ళీ రోము వారు పౌలు సీజర్కు తీసుకుపోయినారు. అయితే అధికారి ఫిలిక్స్ సమక్షంలో పౌలు కూడా పౌలించబడ్డాడు. అధికారి ఫిలిప్ సమక్షంలో ఉండి అగ్రిపరాజు సమక్షంలోని కైసర సమక్షంలో నేను తేల్చుకుంటానని చెప్పినప్పుడు మళ్ళీ పౌలు రోమాలకు ప్రయాణం అయినాడు. అయితే అగ్రిపరాజు చెప్పింది నేను కైసరలో తేల్చుకుంటాడు కాబట్టి ఇతను విడిచిపెట్టడం మంచిదని చెప్పినప్పుడు పౌలు మళ్ళీ కైసరకు వచ్చినప్పుడు మళ్ళీ ఈదులతో నేను ఏమి చేయలేను, నన్ను నీ ద్వారా మాకు ఏమి విన్నపం, ఏ విజ్ఞాపం, ఏ తప్పుడు సమాచారం రాలేదని కైసర దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక ఓడ అక్కడ నుంచి అద్దె ఇంటిలో ఉండి 2 సంవత్సరాలు దేవుడి రాజ్యాన్ని గురించి 2 స్వార్థ మర్మాలు అనేకమైన రాజస్వార్థ ప్రకటించుకుంటూ ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఆయన జీవిత యాత్రని కొనసాగించినాడు చివరి అధ్యాయంలో లాస్ట్ వచనాలలో. కాబట్టి ఆయన
నాకు నాకు పరుగు కడముట్టించింది, నీ విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నదని చెప్తున్నాడు. ఇది దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమె